శీర్షికని. డెబ్యూ డైరెక్టర్స్కి మనం ఏదైనా కథ చెప్పాలి అనుకుంటే వాల్ పోస్టర్ సినిమా టక్కని గుర్తొచ్చేలాగా దాని ఒక ఇమేజ్ని బిల్డ్ చేశారు. సో మీ థాట్ ప్రాసెస్ ఏంటండి? కంటిన్యూస్గా ఒక డెబ్యూ డైరెక్టర్ అంటే కమర్షియల్గా సక్సెస్ అవుతున్నాయి, కొత్త టాపిక్స్ని డిస్కస్ చేయగలుగుతున్నారు. ఒక ప్యారలల్ సినిమాని కమర్షియల్ వేలో ప్రజెంట్ చేయడానికి వాల్ పోస్టర్ సినిమా ఫస్ట్ స్టెప్ వేస్తుంటుంది. మీరు దాని గురించి ఏం మాట్లాడతారు? దట్ వాజ్ ద ఐడియా అండి, లాంచ్ చేసినప్పటి నుంచి ప్రొడక్షన్కి. అండ్ అందుకే ఇప్పుడు ఒక సాలిడ్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ లాంటిది ఒక శ్రీకాంత్ చిరంజీవి గారితో అనుకున్నది యునానిమస్ ప్రొడక్షన్స్ మీద స్టార్ట్ చేస్తాం. వాల్ పోస్టర్ అన్నది ఎప్పుడు అది ఉండాలి, టాలెంట్ కోసం మనం చేసిన ఇనీషియల్ ప్రామిస్ అది అని ఆ డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఎప్పుడు కూడా ఎయిదర్ డెబ్యూస్ ఆర్ అన్ ఒరిజినల్ ఐడియా, ఈ రెండు ఈజ్ అ కాంబినేషన్ అండి. ఇఫ్ సంబడి హూ హెస్ డన్ ఫిల్మ్స్ వాళ్ళు కనుక ఒరిజినల్ ఐడియాతో వచ్చారనుకోండి, ఇది దీనికి వేరే ఏ ప్రొడక్షన్ హౌస్ ఒప్పుకోదు ఇలాంటి ఒక ఐడియాని చేయడానికి, లేదు మనం బ్యాక్ చేయాలి అనిపిస్తే చేసేస్తాం. ఆర్ డెబ్యూటెంట్స్, ఇలా డెబ్యూటెంటే అని అలా ఫిక్స్ అయ్యేం లేదు. బేసికలీ న్యూ ఏజ్ సినిమా, సంథింగ్ విచ్ ఇస్ నాట్ జనరలీ సీన్. మన తెలుగులో మనం రెగ్యులర్గా ఎక్కువ కనపడని సినిమా ఏదైనా ఉంటే, దాంట్లో పొటెన్షియల్ ఉంటే, దాన్ని సపోర్ట్ చేయాల్సిన, బ్యాకింగ్ చేయాల్సిన అవసరం ఉంటే వాల్ పోస్టర్ షుడ్ బి ద ఫస్ట్ ఆప్షన్ అన్నది ఐడియా. జగదీష్.